హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే డబ్ల్యూసీ క్లీనింగ్. ఈ డబ్ల్యూసీ క్లీనింగ్ అనేది క్లీనింగ్ ప్రొసీజర్ అనేది ఈ గురించి చెప్పుకుందాం. సో మనం ముందుగా వాష్రూమ్ క్లీనింగ్ అనేది ఎట్లా చేయాలనేది ప్రొసీజర్ ముందుగా చెప్పుకున్నాం. సో వాష్రూమ్లో మెయిన్ ఇంపార్టెంట్ అనేది డబ్ల్యూసీ కాబట్టి సో డబ్ల్యూసీ క్లీనింగ్ ప్రొసీజర్ అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో డబ్ల్యూసీ కానీ వాష్రూమ్ కానీ ఏది కానీ క్లీన్ చేసే ముందు ఈ డబ్ల్యూసీ క్లీనింగ్ సంబంధించినటువంటి వస్తువులు అనేది మన కేటగిరీలో మనం తెచ్చుకోవాలి. క్లీన్ చేసే ముందు పీపీ అనేది యూజ్ చేసుకోవాలి, అంటే పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్స్ అనేది యూజ్ చేసుకోవాలి. మనం ముందుగా మీకు చెప్పాను. సో పీపీ అనేటువంటి డబ్ల్యూసీ అంటే గ్లౌజ్, గగల్స్ అండ్ మాస్క్, ఇవన్నీ కూడా రబ్బర్ గ్లౌజ్ ఉపయోగించాలి. ఇవన్నీ కూడా ఉపయోగించి డబ్ల్యూసీ స్టార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే డబ్ల్యూసీ సైడ్స్ ఉన్న టీ రోల్స్, అంటే డబ్ల్యూసీ అంటే వాష్రూమ్ యొక్క టీ రోల్స్ అనేవి మనం తీసి సైడ్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏం చేయాలంటే ఈ వాటర్ ఫ్లాష్ అనేది చేయాలి. అంటే డబ్ల్యూసీ పైనటువంటి వాటర్ ఫ్లాష్ చేసిన తర్వాత ఈ డబ్ల్యూసీ బ్రష్తో మనం డబ్ల్యూసీ బౌల్ యొక్క కార్నర్ టు కార్నర్ మొత్తం కూడా బౌల్ని క్లియర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ బౌల్ క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ ప్లస్ చేసుకోవాలి. వాటర్ ప్లస్ అయిపోయాక సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ బౌల్ని ఏ కెమికల్తో క్లీన్ చేస్తామో, ఏ కెమికల్ R6. ఈ R6 కెమికల్ అనేది బౌల్ కార్నర్ మొత్తం కూడా మనం అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత కొన్ని నిమిషాలు మనం వెయిట్ చేయాలి. ఈ వెయిట్ చేసిన టైంలో డబ్ల్యూసీ బ్యాక్ ఉన్నటువంటి వాల్, టైల్స్, ఏమైనా ఫిట్టింగ్స్, ఈ రిమైనింగ్ ట్యాబ్స్, ఇవన్నీ కూడా మనం ఏదైతే కెమికల్తో క్లీన్ చేస్తామో ఆ కెమికల్ యూజ్ చేసి కెమికల్ ఎట్లా క్లీన్ చేస్తామంటే గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కండి, ఆ గ్రీన్ స్క్రబ్బర్తో మనం స్క్రబ్బింగ్ చేయాలి. వాల్స్ కానీ, ఫిట్టింగ్స్ కానీ, రిమైనింగ్ టైల్స్ కానీ, కార్నర్ టు కార్నర్ అనేది షీట్ కవర్స్ అన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీన్ చేసుకునే సమయంలో క్లియర్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలి, వైపింగ్ చేసుకోవాలి క్లాత్తో. ఏం చేయాలి, వైపింగ్ చేసుకోవాలి. క్లాత్ అనేది లాస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేశాక ఏం చేయాలి, ఈ ఎప్పటి వాష్రూమ్ డబ్ల్యూసీ యొక్క క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఏం చేసుకోవాలంటే మన పీపీ అటువంటి గ్లౌజ్ కానీ ఇవన్నీ కూడా తీసి మన యొక్క చెయ్యిలు శుభ్రంగా, అలాగే గ్లౌజులు కూడా శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ ఈ టీ రోల్స్ మళ్ళీ రీప్లేస్మెంట్ చేయాలి. ఎక్కడైతే తీసామో ఆ ప్లేస్లో టీ రోల్స్ అనేవి రీప్లేస్మెంట్ చేసి సరిగ్గా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ మన డబ్ల్యూసీ క్లీనింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కేటగిరీలో పెట్టి మళ్ళీ జాయింట్ కబోర్డ్లో రీప్లేస్మెంట్ చేయాలి. ఇది డబ్ల్యూసీ యొక్క క్లీనింగ్ ప్రొసీజర్. ఓకే, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.